హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మటన్ కర్రీ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దాం రండి. మొదటగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఒక కప్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ బిర్యానీ ఆకు వేస్తున్నాను. బిర్యానీ ఆకు చాలా ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మంచిగా వాష్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. వాటితో పాటు 2 చిన్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మగ్గేంత వరకు మనం మటన్ని వాష్ చేసుకుందాం రండి. మటన్లో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి వాష్ చేస్తే మటన్ స్మెల్ అనేది రాదు, చాలా బాగుంటుంది అనమాట. అలా వాష్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 or 3 విజిల్స్కి పెట్టేయాలి. నార్మల్గా వండితే ఒక నూనె పైకి తేలేంత వరకు ఒక ½ an hour అట్లా ఉంచితే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక నేను తీసాను, చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఉంచి తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం మరియు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత కలపకుండా అలానే మనం మూత పెట్టేసేయాలి. ఎందుకంటే టమాటాలు కలిపితే మగ్గవన్నమాట. అలానే కొద్దిసేపు పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి. ఏ కర్రీలోనైనా సరే టమాటాలు వేయగానే కలపకుండా కొద్దిసేపు మూత పెట్టి అలానే ఉంచితే తొందరగా మగ్గుతాయి. చూడండి ఇక్కడ ఎంత తొందరగా మగ్గిపోయాయో. సో వాటిని కలుపుకొని మంచిగా తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి. నేను ఇక్కడ 2 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను, హాట్ వాటర్. తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. అండ్ ఉడకాలి కాబట్టి వాటర్ పోసుకున్న తర్వాత 3 విజిల్స్కి కుక్కర్ పెట్టేయాలి. మనం ముందుగానే 3 విజిల్స్కి పెట్టాం కాబట్టి 3 విజిల్స్ సరిపోతాయి ఉడకడానికి. తర్వాత విజిల్ తీసాక చూడండి ఎంత బాగా ఉడికిందో. దాంట్లో ధనియా పౌడర్, మటన్ మసాలా అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి మటన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.